నాటు పోవాలి నిలువ పెట్టి సార్ మాట్లాడు చిన్న ప్లేస్ కాబట్టి ఒక 5-6 మంది. బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట రూరల్ మండల నాయకుడు, ఎల్కారం గ్రామ మాజీ సర్పంచ్ మౌనిక భర్త చింతలపాటి మధును కాంగ్రెస్ గుండాలు అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది. ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 ఏళ్లలో బ్రహ్మాండంగా శాంతి భద్రతను అదుపు చేసినాం. మేము ఎక్కడ ఒక చిన్న రాజకీయ తగాదాలు లేకుండా, రాజకీయ హత్యలు లేకుండా నిలవరించగలిగినాం. నల్గొండ జిల్లా ప్రత్యేకించి కక్షలకు కార్పణ్యాలకు నిలయమైన జిల్లా ఇది. కాంగ్రెస్ లోనే అంతర్గత తగాదాలతోని వందలాదిగా హత్యలు చేసుకున్న జిల్లా ఇది. ఎన్నికలు వస్తే ఎవరు ఉంటున్నారో ఎవరు పోతారో తెలియని దారుణమైన పరిస్థితులు ఉండేవి గతంలో. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో శాంతి భద్రతల అదుపులో ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి పూర్తిగా వారి ఆలోచనలను అమలు చేసి నల్గొండ జిల్లాలో 10 సంవత్సరాలు ఏ ఒక్క చిన్న రాజకీయ ఘర్షణ లేకుండా, ఎటువంటి అవకాశం ఇవ్వకుండా మా ప్రభుత్వం పనిచేసింది. పోలీసులను కూడా పూర్తిగా స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసుకోవడానికి అవకాశం కల్పించినాం. పోలీసు విధుల్లో ఎక్కడ కూడా మేము తలదూర్చకుండా, రాజకీయ కార్యకర్తలు తలదూర్చకుండా కూడా ఆపినాం. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల కాలంలో పోలీస్ స్టేషన్లలోనే గుండాలు ఉంటున్నారు. గుండాలు రౌడీల చేతుల్లోనే పోలీస్ స్టేషన్లు నడుస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి సూర్యాపేట జిల్లాలో గత 2.5 సంవత్సరాల కాలంలో చాలా దుర్మార్గమైన పరిస్థితులు నెలకొన్నాయి. ముందే చెప్పి మరి కొడుతున్నారు. పోలీస్ స్టేషన్ పిలిపించి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులను కూడా కాంగ్రెస్ రౌడీల ముందట నిలబెట్టి అవమానకరంగా మాట్లాడడం. లేదు, మీరు కాంగ్రెస్లో చేరితేనే మీరు ఉంటారు, కాంగ్రెస్లో చేరితేనే మీరు పోలీస్ స్టేషన్కి అడుగు పెట్టాలి అని చెప్పి ప్రజా సమస్యల మీద పోయిన మా సర్పంచ్లను కూడా, మా ప్రతినిధులను, ప్రజాప్రతినిధులను, పార్టీ ప్రతినిధులను కూడా తీవ్రమైన అవమానాలు చేస్తూ ఉన్నారు. ఇది మేము అనేక సందర్భాల్లో జిల్లా పోలీసు ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకుపోయినప్పుడు కూడా ఎటువంటి చర్యలు లేవు. వాళ్ళు చెప్తేనే, కాంగ్రెస్కు సంబంధించిన నాయకులు చెప్తేనే ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి, వాళ్ళు చెప్తేనే కేసులు అవుతున్నాయి. వాళ్ళే దాడులు చేసుడు, వాళ్ళే ముందు పోలీస్ స్టేషన్లకు వచ్చి కేసులు పెట్టుడు, మా వాళ్ళను హింస పెట్టుడు, ఇబ్బంది పెట్టుడు, నాయకులను పార్టీ మరమని చెప్పి ఒత్తిడి చేసుడు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి వాళ్ళు ఇక్కడ కూడా, ఈ గ్రామం కొంత కక్షలతో కూడుకున్న గ్రామం, దీనికి ఆ చరిత్ర ఉంది. గతంలో కూడా మా మాజీ సర్పంచ్ వెంకన్నను హత్య చేసారు ఇదే కాంగ్రెస్ గుండాలు. ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పి మా కార్యకర్తలకు అందరూ కూడా ఎవరు కూడా ఉద్రేకానికి లోనవ్వకుండా
వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తే తప్పకుండా మీరెవ్వరు కూడా కొట్లాటలకు పోవద్దు, తగాదాలకు పోవద్దు, చట్ట ప్రకారమే నడుచుకుందామని చెప్పినాం. మా వాళ్ళు కూడా అదే పద్ధతిలో ఉన్నారు. ఒక కేసు కూడా ఈ 10 ఏళ్లలో మళ్ళీ కొత్తగా నమోదు కాలేదు, ఆ హత్య తప్ప. ఇవాళ ఆ కేసు ట్రయల్ నడుస్తూ ఉంది, సాక్ష్యాలు నడుస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో మధుతో పాటు మా ఇతర నాయకులను కూడా కాంగ్రెస్ గుండాలు భయపెట్టించడం ప్రారంభం చేసినారు. సాక్ష్యాలు చెప్తే మిమ్మల్ని అంత చూస్తామని చెప్పి. అయినప్పటికీ కూడా ధైర్యంగా వీళ్ళందరూ కూడా సాక్ష్యం చెప్పొచ్చిండ్రు. ఎంత దుర్మార్గంగా ఉంది ఈ ప్రభుత్వము అని అంటే, సడన్ గా పీపీ గారిని మార్చేసిండ్రు కేసును బలహీనం చేయడం కొరకు. పీపీని మార్చినప్పటికి కూడా మా వాళ్ళు సాక్షులు కానీ కుటుంబ సభ్యులు కానీ ధైర్యంగా ఎవరికి లొంగకుండా, ఎటువంటి బెదిరింపులకు లొంగకుండా సాక్ష్యాలు చెప్తూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో మధు ప్రధానంగా నిలబడి ఉన్నాడు ఇక్కడ అని చెప్పి మధును హత్య చేయడం ద్వారా మిగతా సాక్షులను కూడా భయపెట్టియాలి, ఆ కేసులో నుంచి బయటపడాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతోని హత్య చేసినట్టు కనబడతా ఉంది. దీంట్లో చాలా స్పష్టంగా పోలీసు వైఫల్యం కనబడతా ఉంది. దురదృష్టం ఏంటంటే ఈ చిన్న అధికారులను వాళ్ళ పేరు చెప్పడం సరికాదు. నేను తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళపైన చర్య తీసుకుంటాం. కానీ మధును పిలిచి స్వయంగా ఆ స్టేషన్ సంబంధించిన ఎస్ఐ కూడా నువ్వు ఎగిరిపోతావు అని చెప్పి మాట్లాడిండట. నాకు 15 రోజుల క్రితం వచ్చినప్పుడే మధు చెప్పిండు, ఇట్లా నన్ను ఎస్ఐ గారు పిలిచి నువ్వు ఎగిరిపోతావు అని చెప్పి భయపెట్టిస్తున్నాడు నన్ను ఇట్లా అని చెప్పి. ఇప్పుడు నేను చెప్పిన ఎగిరిపోతామని తెలిసినప్పుడు ఆయనదే కదా బాధ్యత, ఎస్ఐదే కదా బాధ్యత, కాపాడాల్సిన బాధ్యత ఆయనదే కదా మరి అనే మాట కూడా చెప్పి నువ్వు జాగ్రత్తగా ఉండు, కలిసి ఉండండి, ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళకండి, అవకాశం ఇవ్వకండి ఆ దుర్మార్గులకని కూడా ముందే హెచ్చరించడం. అయినప్పటికీ కూడా దురదృష్టం మధును ఏదో పంచాయతీ ఉంది మాట్లాడాలి రమ్మని చెప్పి నమ్మించి తీసుకుపోయి కిరాతకంగా హత్య చేసింది. ఈ హత్యకు తప్పకుండా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు, తప్పకుండా పోలీసు అధికారులు కూడా బాధ్యులు అవుతారు. నేను ఇప్పుడే వాళ్ళ మీద మాట్లాడదలుచుకోలేదు. కానీ కేసు ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా జరుగుద్దో, వీళ్ళు ఏం చెప్తారో, రేపు రిమాండ్ రిపోర్ట్లలో ఏం చూపిస్తారో, ఎట్లా రిమాండ్ చేస్తారో అన్ని కూడా పరిశీలిస్తా ఉన్నా నేను. కానీ ఒకటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా పోలీసు అధికారులకి, ఇటువంటి క్రిమినల్ కేసులు 10 ఏళ్ల తర్వాతనైనా మళ్ళీ రీఓపెన్ చేసి బాధ్యులైన అందరి మీద కూడా కేసులు పెట్టి జైలులో పంపిన సందర్భాలు ఉన్నాయి. పోలీసు అధికారుల మీద కూడా పక్కన కూడా చూస్తూ ఉన్నాం. ఐజీ డీజీ స్థాయి అధికారులను కూడా పాత కేసులలో తప్పుడుగా ప్రవర్తిస్తే, చట్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే, విచారణలో ఏమైనా నిందితులకు అనుకూలంగా ప్రవర్తిస్తే వాళ్ళపైన కూడా కేసులు పెట్టి జైలులో పంపిన సందర్భాన్ని చూసినాం. అది దృష్టిలో పెట్టుకొని విచారణ చేస్తారని భావిస్తున్నాను నేను. ఇప్పటికైనా పోలీసు అధికారులు ఇక్కడ ఎక్కడ చిన్న అవకాశం ఇవ్వకుండా, ఎటువంటి అనుమానాలకు తావివ్వకుండా, నిజమైన నిందితులు ఎవరో వాళ్ళని పట్టుకొని వాళ్ళకి శిక్ష పడే పద్ధతుల్లో విచారణ కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటున్నా. కానీ ఎప్పటికప్పుడు నేను మాత్రం నిమిషం ఈ కేసును చూస్తూనే ఉంటా. ఎక్కడ ఏ అధికారి తప్పు చేసినా మాకు అర్థమవుతుంది స్పష్టంగా. ఆ అధికారి మాత్రం తర్వాత తప్పించుకోలేడనే విషయాన్ని కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుంటే మంచిది. పనిచేసేటప్పుడు నిందితులను రక్షించడానికి వెళ్ళి వీళ్ళు జైల్లో పడే పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దు. కొంతమంది అధికారులు బాగా అవినీతికి అలవాటు పడి వాళ్ళ అవినీతికి ప్రభుత్వం మద్దతు కావాలి, ప్రభుత్వం పెద్దల మద్దతు కావాలని చెప్పి వాళ్ళ దర్బార్లలోకి వెళ్ళి చాలా హీనంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి అటువంటి అధికారుల విషయంలో జిల్లా ఉన్నతాధికారులు కూడా స్పందించే స్థితిలో కనబడతలేదు. ఈ కేసు విషయంలో విచారణలో ఎక్కడ తప్పు జరిగినా వాళ్ళందరూ కూడా బాధ్యులు అవుతారు. రేపు తప్పకుండా అందరూ కూడా శిక్షకు గురవుతారు. నేను మా బీఆర్ఎస్ శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరు కూడా ఆవేశానికి లోనయ్యే పని లేదు. తప్పకుండా చట్ట ప్రకారమే వాళ్ళకి శిక్షలు పడే పద్ధతుల్లో చర్యలు తీసుకుందాం. ఆ కుటుంబాన్ని కూడా
మన కుటుంబంగా మనం కాపాడుకుందాం. ఆయనకి 2 ఆడపిల్లలు ఉన్నారు. తప్పకుండా ఆ పిల్లల చదువుల బాధ్యత కానీ, కుటుంబ పోషణ బాధ్యత కానీ తప్పకుండా పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మేము తీసుకుంటాం. గతంలో హత్య చేయబడ్డ మా నాయకుడు ఇంకా కుటుంబాన్ని ఎట్లయితే మేము అనుకున్నామో అదే పద్ధతుల్లో ఈ కుటుంబాన్ని కూడా మా కుటుంబంగానే భావిస్తాం. ఈ సందర్భంగా మధు కుటుంబానికి తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేస్తూ మధు మృతికి సంతాపాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. మా శ్రేణులందరికీ మాత్రం సమయంగా ఉండవాలని చెప్పి